ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గౌరీపట్నం చర్చి లేదా నిర్మల్గిరి కొండ అంటారు. నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్. ఫస్ట్ పార్ట్ చూడని వారు ఎవరైనా ఉంటే ఫస్ట్ పార్ట్ కూడా చూడండి. స్టార్టింగ్ నుంచి నేను చూపించాను. ఫస్ట్ పార్ట్ ఎంట్రన్స్ నుంచి మనం ఈ నిర్మలగిరి కొండపైకి ఏ విధంగా వస్తాము అని చెప్పేసి నేను ప్రతిదీ వివరంగా డీటెయిల్స్గా నేను ఫస్ట్ పార్టు, సెకండ్ పార్టు అండ్ థర్డ్ పార్ట్గా ఈ విధంగా అని చెప్పేసి నేను వీడియో చేయడం జరిగింది. బహుశా నాకు తెలిసి యూట్యూబ్లో ఇంత క్లియర్గా ఎవరు వీడియో తీసి పెట్టలేదు ఫ్రెండ్స్. మన ఛానల్లోనే ఫస్ట్ టైం పెడుతున్నాను. సపోర్ట్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి వీడియోస్ నేను మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనం నిర్మలగిరి కొండపైకి చూస్తున్నారు కదా, పైకి ఈ విధంగా వచ్చినాక ఇదంతా నిర్మలగిరి కొండపైనేనండి. ఇక్కడే అన్నదాన సత్రం అనగా లేదా భోజనశాల అండ్ షాప్స్ అనేది ఈ విధంగా మీకు చూపిస్తూ ఉన్నాను. కొండపైన నిర్మలగిరి కొండపైన ఇదంతా లోపలికి ఇంకా వెళ్ళినాక బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడే వచ్చేసరికి మరియమ్మ తల్లి గారి చర్చి టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది. నేను ఆ చర్చి లోపల కూడా మీకు చూపిస్తూ ఉంటాను. మరియమ్మ తల్లి గారి టెంపుల్కి కొండపైకి వచ్చినాక ఈ విధంగా అనేది మనం ఎంట్రన్స్ లోపలికి ఈ విధంగా వెళ్తాము. పైన ఇదంతా బయట వైపే చూపిస్తున్నాను. బయట చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడటానికి. లోపలికి మనం ఈ విధంగా వెళ్తూ ఉంటాము. లోపలికి వెళ్ళినాక మరియమ్మ తల్లి గారు ఇక్కడే బొమ్మ ఉంటుంది ఫ్రెండ్స్. మరియమ్మ తల్లి గారిది చాలా బాగుంటుంది. ఈ లోపలంతా చాలా పీస్ఫుల్గా అండ్ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఉన్నా ప్రశాంతంగా ఈ గుళ్ళోకి వచ్చి కూర్చొని ఈవినింగ్ వరకు మనం టైం స్పెండ్ చేసినా మన బాధలు, మన కష్టాలన్నీ ఆటోమేటిక్గా మర్చిపోతాం ఫ్రెండ్స్. అంత ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ చాలా టైము నేను స్పెండ్ చేశాను వీడియో తీస్తూ. అండ్ వీడియో తీయటం కంప్లీట్ అయినా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇదంతా చర్చి లోపలే. చర్చి లోపల అనేది చూస్తున్నారు కదా, ఎంత చక్కగా డెకరేట్ చేశారో. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ చర్చిని కూడా చూసిన వారు ఉంటే కామెంట్ చేయండి. మన వీడియో కూడా చూడండి, చివరి వరకు చూడండి. మధ్యలో మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే ఏమీ మీకు అర్థం కాదు. స్కిప్ చేయకుండా వీడియో చూస్తూ ఉంటే మీకు ప్రతిదీ వివరంగా అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను ప్రతిదీ క్లారిఫైగా ఇస్తూ వస్తున్నాను. చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. క్రొత్త వారు వచ్చినా కూడా ఇక్కడ ఇవి ఉన్నాయి, మరియమ్మ తల్లి గారి టెంపుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ భోజనశాల ఉంది, ఇవన్నీ అని చెప్పేసి నేను వీడియోలో వివరించి చెప్తూ ఉన్నాను. ఇదంతా చర్చి లోపలే చూస్తున్నారు కదా. ఆ కన్స్ట్రక్షన్ అనేది అంత నీట్గా ఎలా కట్టారో కానీ చాలా బాగుంది చూడటానికి. ఇంకా అప్పుడు లైట్ ఫెయిల్ అయింది ఫ్రెండ్స్ నేను వీడియో తీసేటైనా, లేదంటే ఇంకా చాలా క్లారిటీగా రావాల్సిన మాట. ఈ వీడియో వచ్చేసరికి సెకండ్ పార్ట్ మాత్రం కొంచెం డార్క్నెస్గా వచ్చింది. ఇదంతా చర్చి లోపలే. ఇది మీరు చూస్తున్నంత మాత్రము చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు చూస్తూ ఉండండి. చూడండి, ఇదంతా వచ్చేసరికి మరియమ్మ తల్లి గారిని ఈ విధంగా అని చెప్పేసి గ్లాస్ అనగా అద్దాల్లో డెకరేట్ చేసి పెట్టారండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మీకు చూపించాను, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదంతా వచ్చేసరికి లోపల భాగమే. బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొండపైన దగ్గరగా 90 ఎకరాల్లో గౌరీపట్నం చర్చి లేదా నిర్మలగిరి కొండ 90 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది ఫ్రెండ్స్. ఇదంతా తిరగటానికి చాలా టైం పట్టింది. 1 డే అయితే సరిపోదు. మనం ప్లాన్ చేసుకొని 2 డేస్ కనుక ఇక్కడే ఉండి చూస్తే మాత్రం 2 డేస్లో మనం అంతా వివరంగా చూడొచ్చు. సో నేను 1 డేలోనే మీకు వీడియో మొత్తం 3 పార్ట్స్లో క్రియేట్ చేసి లేదా డివైడ్ చేసి నేను ఈ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఆ గ్రిల్స్ అవన్నీ చూస్తున్నారు కదా, చాలా నీట్గా డెకరేట్ చేయటం. ఇదంతా వచ్చేసరికి మరియమ్మ తల్లి గారి గుడి లేదా టెంపుల్, చర్చి, ఈ 3 ఇక్కడేనండి. ఇదంతా వచ్చేసరికి అంటారు. ఇది చూడండి, లోపల వచ్చేసరికి ఈ విధంగా అని చెప్పేసి ఎంత బాగుందో. బయటికి మనం ఈ విధంగా వెళ్తూ ఉంటాము. ఈ టెంపుల్లో నుంచి బయటికి చూడండి ఫ్రెండ్స్. బయటికి మనం ఈ విధంగా అనేది ద్వారం అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్. ఫుల్ అసలు సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది. లోపలికైతే
ఫోన్లు అలౌడ్ లేదు. బట్ నేను పర్మిషన్ తీసుకొని నేను ఈ వీడియో తీయటం జరిగింది. లోపలికి మాత్రము చూడండి మరియమ్మ తల్లి గారిని అద్దాల్లో డెకరేట్ చేసి పెట్టారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇవి నిర్మలగిరి లేదా గౌరీపట్నం చర్చికి వచ్చిన వారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బయటికి వచ్చినాక ఈ విధంగా అని చెప్పేసి ఉంటుంది. ఇదంతా కొండపైనే. ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయి. షాప్స్ అంటే పెద్దవాళ్ళు లేడీస్ బ్యాగులు, బ్యాంగిల్స్ అండ్ తర్వాత చైన్స్, జెంట్స్కి వచ్చేసరికి బెల్టులు, బైబుల్, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈ విధంగా చాలా ఉన్నాయి. ఈ షాప్స్ అంతా చూపిస్తాను మీకు. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అండ్ ఫ్రీ వాటర్ కూడా కొండపైన అవైలబుల్గానే ఉంది. కూలింగ్ వాటర్ కూడా అవైలబుల్గానే ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. ఇవన్నీ షాప్సే. పిల్లలకి మనకు నచ్చినవి, తర్వాత వచ్చేసరికి బట్టలు ఉన్నాయి, తర్వాత వచ్చేసరికి పిల్లలు ఆడుకునే ఆ టాయ్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలు ఆడుకునే గేమ్స్వి, కార్లు అండ్ తర్వాత ఆడపిల్లలు ఆడుకునేవి కూడా ఉన్నాయి. ఇవన్నీ షాప్స్లో మీకు చూపిస్తాను. షాప్ లోపలికి అక్కడ అక్కనే పర్మిషన్ అడిగి వీడియో తీయటం జరిగింది. షాప్ లోపల కూడా యేసుప్రభు గారు ఫొటోస్, ఆల్బమ్స్ ఇవన్నీ కూడా ఈ షాపుల్లోనే అవైలబుల్గా దొరుకుతున్నాయి. చూడండి, ఇవన్నీ వచ్చేసరికి లేడీస్ షాప్ లోపల చూపిస్తున్నాను కదా. టాయ్స్, నెక్స్ట్ లేడీస్ బ్యాంగిల్స్ అండ్ చైన్స్, నెక్స్ట్ వచ్చేసరికి జెంట్స్ వాచెస్, లేడీస్ వాచెస్, ఇవన్నీ ప్రతిదీ కూడా మన ఈ నిర్మలగిరి కొండపైనే అవైలబుల్గా ఉన్నాయి, దొరుకుతున్నాయి. మనం నచ్చినవి తీసుకోవచ్చు. ఇక్కడ కూర్చున్న అక్కవారేనా ఫ్రెండ్స్, నేను పర్మిషన్ అడిగితే అక్కవారు ఇచ్చారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కార్లు, తర్వాత మరియమ్మ తల్లి గారి ఫొటోస్, యేసుప్రభు గారి ఫొటోస్, తర్వాత హెయిర్ పిన్స్ అన్నీ అవైలబుల్గా, బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నాను కదా. చూడండి, ఇవన్నీ బ్యాంగిల్సే. లేడీస్కి, చిన్నపిల్లలకు కూడా ఉపయోగపడే ప్రతి ఐటమ్స్ ఈ షాపుల్లోనే ఉన్నాయి. మన ఛానల్ పేరు చెప్పినా కూడా ఫ్రెండ్స్ వీళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటారు. భరత్ అఫీషియల్ అని ఈ అక్కకు మన ఛానల్ పేరు చెప్తే ఈ అక్క మంచిగా రిసీవ్ చేసుకొని తక్కువ ప్రైజ్లోనే మీకు ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కొనుక్కోండి, భరత్ అఫీషియల్ అని మన ఛానల్ చెప్పండి. చెప్తే వాళ్ళు మీకు తక్కువ రేట్లోనే మీకు ఇవ్వటం జరుగుతుంది మన ఛానల్ పేరు చెప్తే. నెక్స్ట్ ఇదంతా వచ్చేసరికి పార్కింగ్ అండ్ భోజనశాల కూడా, ఫ్రీ భోజనశాల కూడా ఇక్కడే. ఇదంతా ఇదేనండి, చూపిస్తున్నాను మీకు. ఈ టెంపులే మరియమ్మ మాత గారి టెంపుల్. ఇదంతా వచ్చేసరికి చుట్టూ చూస్తున్నారు కదా ఎంత పెద్ద కొండ. ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ మెట్లు అనేది మనం మళ్ళీ క్రిందకి వెళ్ళే దారి. ఇవన్నీ షాప్సే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎదర వచ్చేసరికి భోజనశాల. ఇక్కడ ఆటో ఉన్న దగ్గర వచ్చేసరికి మనం మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. అంటే చాలా పీస్ఫుల్ వాతావరణం ఉంది నిర్మలగిరి కొండపైన. ఇక్కడ వచ్చేసరికి చూపిస్తున్నాను కదా, అన్నదానం చేయటానికి కానుకలు కూడా ఇక్కడ వసూలు చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే వసూలు చేయట్లేదు, ఎవరిష్టం వారిది. మనం కూడా అన్నదానం చేయాలి అనుకుంటే మన పేర్లు ఇవ్వచ్చు. ఇక్కడ కూడా అన్నదానం చేసేవాళ్ళు. బలవంతం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఏదన్నా అకేషన్ బట్టి, ఈవెన్ బర్త్డే కానీ, లేదంటే మన చనిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం కదా, వాళ్ళ సందర్భంగా ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ అన్నదానం చేసిన వాళ్ళే, ఈ చర్చికి కానుకలు ఇచ్చిన వాళ్ళు పేర్లు ఈ విధంగా అనేది రాసి శిలాఫలకం మీద పెట్టారు. ఇట్లా ఈ విధంగా చాలా లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దగ్గరగా 10 నుంచి 12 లైన్స్ ఈ శిలాఫలకాలే ఉంటాయి గౌరీపట్నం చర్చి. ఫస్ట్ టైం నేను చూసి ఆశ్చర్యపోయాను. అసలు ఇంతమంది అన్నదానానికి అండ్ చర్చి డెవలప్కి ఇంతమంది కానుకలు ఇచ్చారా అని చెప్పేసి. ఈ పేర్లు, ఈ శిలాఫలకాల మీద ఉన్న పేర్లన్నీ కూడా అన్నదానం చేసిన వాళ్ళు అండ్ చర్చి డెవలప్కి కానుకలు ఇచ్చిన వారే ఫ్రెండ్స్. బలవంతం ఏమి లేదు, ఎవరిష్టం వారిది. లోపలికి వచ్చినాక అన్నదానం ఇక్కడే ఫ్రెండ్స్ జరిగేది. భోజనశాల అంటాం కదా మనము. భోజనశాల అనేది ఇదంతా ఇక్కడే. అన్నవాళ్ళు కూడా చూస్తున్నారు కదా, వడ్డించే అన్నవాళ్ళు, వంట మాస్టర్ అందరూ ఇక్కడ భోజనశాల ప్రతి వాళ్ళని రిసీవ్ చేసుకొని మంచిగా భోజనం పెట్టి పంపిస్తున్నారు. ఇదంతా పెద్దదే. దగ్గరగా 2000 నుంచి 3000 మంది కూర్చొని భోజనం చేయొచ్చు ఒకేసారి. ఇది చూస్తున్నంతా భోజనశాల ఫ్రెండ్స్. నిర్మలగిరి కొండ భోజనశాల లేదా
గౌరీపట్నం చర్చి భోజనశాల ఫ్రెండ్స్. ఇదంతా వచ్చేసరికి చాలా పెద్దది భోజనశాల కూడా. ఇక్కడ ఆఫ్టర్నూన్ 12:30 to 2:30 వరకు కూడా భోజనాలు జరుగుతూనే ఉంటాయి. ఫ్రీ భోజనాలే, పెయిడ్ ఏం లేదు ఫ్రెండ్స్. డబ్బులు కట్టి మనం భోజనం చేయాల్సిన పని లేదు. ఫ్రీగా భోజనం పెడుతున్నారంటే చాలా గొప్ప విషయం కదా. ఇదంతా కొండపైనే, నిర్మలగిరి కొండపైనే ఫ్రెండ్స్. చూడండి చాలా పెద్ద పార్కింగ్ ఉంది. కొండపైన ఎంత ప్రశాంతంగా ఉందో కదా, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు ఈ భోజనశాలకు వచ్చిన వారు, ఈ భోజనశాలలో భోజనం చేసిన వారు కూడా కామెంట్ చేయండి. లోపలికి వెళ్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. లోపలికి వెళ్ళినాక ఏసీ రూమ్స్, తర్వాత యేసుక్రీస్తు వారు బాల్యం, తర్వాత యేసుక్రీస్తు వారు మరణం, పునరుద్ధానం, అవి కూడా ఇటే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూపించే దగ్గరే చాలా బాగుంటుంది. గ్రీనరీ కూడా ఎక్సలెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది గ్రీనరీ వచ్చేసరికి. ఆ నెక్స్ట్ వచ్చేసరికి బైబిల్ కూడా హిబ్రూ బైబుల్, గ్రీక్ బైబుల్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఇంకా ఈ విధంగా లాంగ్వేజెస్ బైబిల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కొండపైనే. ఈ విధంగా వచ్చినాక ఆ బైబిల్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోనే. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో పెద్ద చర్చి, మెయిన్ చర్చి చూపిస్తాను. ఆ చర్చితో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. లోపలికి మనం ఈ విధంగా వచ్చినాక ఆ గ్రీనరీ చూపిస్తున్నాను చూడండి, ఎంత ప్రశాంతంగా ఉందో కదా. మనం చూడటానికి గ్రీనరీ కూడా ఈ విధంగా గ్రీనరీ పెట్టేసేసి ఇంత పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఫస్ట్ టైమే చూడటము. ఎంట్రన్స్లో మళ్ళీ మనం ఇక్కడ మెట్లు ఎక్కేసి స్టెప్స్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ కూడా మరియమ్మ తల్లి గారు బొమ్మ ఉంటుంది. మనం ఇక్కడ కూర్చొని కూడా ప్రశాంతంగా ప్రేయర్ చేసుకోవచ్చు. తర్వాత హ్యాపీగా ఇక్కడ కుటుంబంతో సహా హ్యాపీగా గడపవచ్చు. స్టెప్స్ అనేది చూపిస్తున్నాను కదా. ఇక్కడికి వచ్చిన వారు కూడా, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్న వారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసరికి మేరీ మాత బైబిల్ కేంద్రంలో ఆధ్యాత్మిక వస్తువులని చూపించాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ బైబిల్, తర్వాత గిఫ్ట్ ఐటమ్స్ ఇంకా అవైలబుల్గానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి లేడీస్ బాత్రూమ్స్, జెంట్స్ బాత్రూమ్స్ చూడండి. టాయిలెట్కి కూడా ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ బాత్రూమ్స్ ఏర్పాటు చేశారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ మెయింటెనెన్స్ అనేది ఈ విధంగా మెయింటైన్ చేయటం, ఇంత పెద్ద చర్చిలో ఈ విధంగా మెయింటైన్ చేయటం అనేది ఫస్ట్ టైమే నేను చూడటం కూడా. చాలా ఆశ్చర్యపోయాను నేను చూసి. వీడియో అంతా చూపిస్తుందంతా నిర్మలగిరి కొండపైనే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇదంతా వచ్చేసరికి. చూడండి గ్రీనరీ అనేది ఏ విధంగా, ఇటు దారి ఉంది అంటే ఎక్కడికక్కడ దారులు డివైడ్ చేశారు. చాలా చాలా క్లారిటీగా ఉన్నాయి దారులు మాత్రం. మనం ఎటు వెళ్ళాలనుకుంటే అటు. ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ చూడండి యేసు ప్రభు గారిని కూడా ఇక్కడ చిన్న టెంపుల్ లాగా, చిన్న గుడిలాగా కట్టారు. ఇక్కడికి వచ్చి కూడా మనం ప్రశాంతంగా ప్రేయర్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కదా. చిన్న గుడి కానీ ప్రశాంతంగా ఫ్యామిలీతో వచ్చేసేసి మనం ఇక్కడ ప్రేయర్ చేసుకోవచ్చు. ఈ విధంగా లోపలికి వెళ్ళినాక బైబిల్ స్టాల్ కూడా చూపిస్తాను. బైబిల్ వచ్చేసరికి అనేక గ్రీక్ భాషలో కానీ, హిబ్రూ భాషలో, తెలుగు భాషలో బైబిల్స్ కూడా ఇక్కడ గ్లాసుల్లో అనగా దీంట్లో అద్దాల్లో పెట్టారు. మనం ఆ బైబిల్ కూడా మనం చూడవచ్చు. పాతకాల బైబిల్ కూడా ఈ విధంగా వచ్చేసరికి చూడండి. ఇదంతా వచ్చేసరికి చర్చి లోపలే, అంటే కొండపైనే, నిర్మలగిరి కొండపైనే ఎంట్రన్స్లో మరియమ్మ తల్లి గారి విగ్రహము అంటే బొమ్మ కూడా ఈ విధంగా. ఇక్కడ కూడా కొవ్వొత్తులు వెలిగించేసి ప్రార్థన చేసుకునే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి బైబిల్ కేంద్రం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్తుంది. లోపలికి వచ్చినాక అద్దాల్లో చూడండి బైబిల్ ఏ విధంగా పెట్టారు. గ్రీక్ భాషలోది, హిబ్రూ భాషలోది, తెలుగు లాంగ్వేజీ అండ్ హిందీ, ఇంగ్లీష్ అన్ని బైబిల్స్ ఉన్నాయి. కానీ మనం తీసుకోవటానికి ఉండదు, జస్ట్ మనం చూడటానికే చూపిస్తున్నాను కదా. చూడండి బైబిల్ అనేది అనేక లాంగ్వేజ్ల్లో బైబిల్ ఇక్కడ పెట్టేసేసి, ఇది న్యూ టెస్టిమోన్ అండ్ ఓల్డ్ టెస్టిమోన్ ఎప్పుడు రాశారు, బైబిల్ చరిత్ర, ఎంతమంది ప్రవక్తలు రాశారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఫుల్ డీటెయిల్స్గా ఇక్కడ వివరించి మనకు సైన్ బోర్డ్ లాగా పెట్టారు. చూస్తున్నారు కదా. బైబిల్లో వచ్చేసరికి జూమ్ చేసి చూపిస్తాను. ఇంకా చూడండి తెలుగు బైబుల్, ఇంగ్లీష్ బైబుల్, హిందీ బైబుల్, ఆ నెక్స్ట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ కలిపి ఉన్న బైబుల్, తెలుగు అండ్ హిందీ కలిపి ఉన్న బైబుల్, హిబ్రూ బైబుల్, గ్రీకు బైబుల్, ఇట్లా
ప్రతిదీ కూడా అన్ని లాంగ్వేజెస్లో ఇక్కడ బైబిల్ ప్రదర్శించడం అద్దాల్లో పెట్టేసేసి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడికి ఈ బైబిల్ కూడా చూసిన వారు కూడా ఈ బైబిల్ కేంద్రం లేదా ఈ బైబిల్ దగ్గరకు వచ్చి చూసిన వారు కూడా కామెంట్ చేయండి. ఇదంతా చూడండి, అన్ని ఓల్డ్ బైబిల్సే, ఓల్డ్ అండ్ న్యూ బైబిల్ కూడా ప్రజెంట్ ఉన్నాయి కూడా చూపిస్తున్నాను మీకు. ఇదంతా బైబిల్ చూడండి, మనం చూడనివి బైబిల్ కూడా ఇప్పుడు చూస్తున్నాము. ఇంగ్లీష్ బైబిల్, నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు బైబిల్, ఓల్డ్ పాతకాలపు బైబిల్, ఇవన్నీ వచ్చేసరికి కొన్ని క్రొత్త బైబిల్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఇంగ్లీష్ బైబిల్, ఇంగ్లీషు అండ్ తెలుగు బైబిల్ కూడా కంబైండ్ మీద కూడా ఉంటుంది. చూడండి, ఈ బైబిల్ కూడా జూమ్ చేసి చూపిస్తున్నాను. పాతకాలపు బైబిళ్ళు చాలా బాగున్నాయి ఇప్పుడు బైబిల్ కంటే కూడా. ప్రింట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన వారు కూడా కామెంట్ చేయండి. చూపిస్తున్నాను కదా, న్యూ టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్, ఎంతమంది ప్రవక్తలు రాశారు అని చెప్పేసి కూడా సైన్ బోర్డు పెట్టడం జరిగింది. బైబిల్ 40 మంది ప్రవక్తలు 1500 సంవత్సరాల పైగా బైబిల్ రాయటం జరిగింది ఫ్రెండ్స్. ఈ బైబిల్ అంతా రాయటం అంత సింపుల్గా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్ రాయించటం జరిగింది దేవుడు ఫ్రెండ్స్. ఇదంతా చూడండి, ఈ రోజున మనం బైబిల్ చదువుతున్నామంటే అది అప్పటి ప్రవక్తల కృషే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ థర్డ్ ఎపిసోడ్